మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వచ్చాడు కదా, ఏం మాట్లాడతాడో విందాం. ఏమో నేనే నీ మొగుణ్ణి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పినట్టుగానే ఊరంతా కాళ్ళరికి పోయి తిరిగితే ఓ బస్తా దొరికింది. బస్తానా, ఇగో నా బండి మీద ఉంది. ఇప్పుడు ఇలాగే రాజమండ్రికి వెళ్ళి రాత్రి అక్కడే ఉండిపోయి మిల్లాడించుకొని తెల్లారిగా వచ్చేస్తాను. జాగ్రత్త మరి, బాధపడికే. ఒక్క రాత్రి నన్ను వదులు ఉండకపోతే ఎలా చెప్పు. అది ఉంటా మరి. వీడేంట్రా ఒక అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టుకొని బస్తాగిస్తా అంటాడు. మరి అదేరా బూత్ అంటే. నో, ఇలాంటి అన్యాయానికి ఒక అమ్మాయికి రాని బలి కానివ్వనరా. నంబర్ ఏంటో చూస్తా. 233766. రే, ఆ అమ్మాయికి రాలికి ఫోన్ చేసి ఈ బూత్ లో జరిగిన పాపాన్ని కడిగేసుకుంటాను రా. లే అట్లే లే. ఫోన్ చేసుకోవచ్చా సార్? చేసుకోండి సార్, చేసుకోండి. రే, ఏం మాట్లాడుతున్నాడో విందాం. హలో, ఏంటి మీ ఇంట్లో పరిస్థితి? మీ ఆయన రాజమండ్రి వెళ్ళాడా? రాత్రికి కూడా రాడా? అయితే నేను వచ్చానా? ఓకే ఓకే, వచ్చేటప్పుడు మందు మల్లెపూలు పట్టుకొస్తాను. మందు వాసన నీకు, మల్లెపూల వాసన నాకు. ఓకే. డబ్బులు రే, వీడు ఏ నెంబర్ చేశాడో చూద్దాంరా. ఏంటి చూసేది? సేమ్ నంబర్ 233766. రే, నిజమేరా, సేమ్ నెంబరేరా? అరే, అది చెప్పాడు కదా ఫోన్ లో మాట్లాడేవన్నీ బూత్లని. రే, మీ ఇద్దరు తప్పని నేను నిరూపిస్తాను రా. ట్రై చేయి. ఛాలెంజ్ రా. ఏంటి బాబు రమ్మన్నా అంట? ఏం చెప్పమంటారు సార్? నీకేం చెప్పాలనిపిస్తే అదే చెప్పవా. 2 రోజులుగా ఈ చలికి జ్వరం సార్. జ్వరమేనా, ఇంకేం లేదా? అప్పుడప్పుడు తలనొప్పి, ఓహో, కాలు లాగడం, ఓహో, కడుపులో తిప్పడం, ఆ? కళ్ళు కూడా చక్కెర తిరుగుతున్నాయి సార్. అలాగా అయితే ఆగవయ్యా, చెక్ చేయాలి నిన్ను. కాలు పీల్చుకో, కింద కదులు, పైకి పీల్చు. చాలా డేంజర్ గా ఉంది, ఆపరేషన్ చేయాలి నీకు. ఆపరేషన్? వెంటనే చేయకపోతే చచ్చిపోతావు. చచ్చిపోతానా? అయ్యి బాబాయ్, ఒకటి చెయ్యండి సార్. విడివిడిగా చేయమంటావా, ప్యాకేజీలో చేయమంటావా? వైద్యానికి కూడా ప్యాకేజ్ ఏంటండి? ఏమయ్యా, పౌరోహిత్యానికి ప్యాకేజీ ఉన్నప్పుడు వైద్యానికి ఉండదా? చెప్పు, లేకపోతే చచ్చిపోతావు. సార్, ఆ ప్యాకేజ్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. ప్యాకేజ్ ఏంటంటే తలకు 4 ఆపరేషన్లు చేయించుకుంటే కాలుకి ఆపరేషన్ ఫ్రీ, కాలుకు 4 ఆపరేషన్లు చేయించుకుంటే కడుపుకి ఆపరేషన్ ఫ్రీ, కడుపుకి 4 ఆపరేషన్లు చేయించుకుంటే కంటికి ఆపరేషన్ ఫ్రీ, మొత్తం అన్ని కలిపి చేయించుకుంటే పోస్ట్ మార్టం ఫ్రీ. లేకపోతే నాతో పెట్టుకుంటావుంటరా, ప్యాకేజీలో ప్యాక్ చేసి పార్సిల్ చేసి పాకిస్తాన్ పంపించేస్తాను. దవ్వని. హలో 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 హలో, నేను రా మీ నాన్నని మాట్లాడుతున్నాను. బావునా? నువ్వు పంపిన డబ్బు అందింది. నాన్న కిరణ్, బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాకేం నాన్న, గుళ్ళో అమ్మవారిలాగా లక్షణంగా ఉన్నాను. మా బెంగంతా నీ గురించేరా. అవును, వేళకి తింటున్నావా? తింటున్నానమ్మా. అవును, అమెరికాలో దేవుళ్ళని ఎలా అలంకరిస్తారా? కిరీటం, హారాలు అవినా, లేదా సూటు బుట్టు వేస్తారా? నీ మొహం, అమెరికాలో ఉన్న దేవుడు ఇండియా వాడే కదే. ఒరేయ్, ఇన్నాళ్ళు నువ్వు అడ్డమైన తిరుగులు తిరిగేవాడి కాబట్టి ఆలోచించలేదు. ఇప్పుడు చక్కగా అచ్చకత్వం చేస్తున్నావు కాబట్టి మేము నిర్ణయానికి వచ్చాం. ఏంటన్నది? నీ పెళ్లి మావయ్య కూతురే నీ పెళ్ళాం. తాంబూలాలు పుచ్చుకోవడానికి మంచి రోజు నిర్ణయించి చెప్తాం. అర్థమైందా? అంత సడన్ గా దేనికి నాన్న? ఎలాగో 3 నెలలు వస్తున్నాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. నోరు ముయ్యి వెధవా, ఎదురు చెప్పామంటే తాట ఇస్తాను. చెప్పినట్టు చేయి, ప్రస్తుతానికి ఫోన్ పెట్టేయి. ఊరికే టెన్షనా? అవునరా, పెళ్ళంట, అది మామయ్య కూతురుతో అంట. శుభం, మీ బాబు మాట విని ఆ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపో. రే, వెధవ మాటలు మాట్లాడామంటే పళ్ళు రాళ్ళ కొడతాను. ఐ లవ్ స్వప్నరా. రే, మొత్తం ప్రపంచంలో ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదురా. నాకు తెలిసిన సుఖం లేదు. నువ్వు ఆ పిల్లకి చెప్పావు, ఆ మ్యాటర్ సెటిల్ అవ్వదు. అక్కడ మీ బాబేమో నీ మ్యారేజ్ సెటిల్ చేశాడు. చేసేసుకో. అది కాదురా, ఒక మంచి టైం చూసి చెప్దాం అనుకుంటున్నాను. అదే, ఆ టైం ఎప్పుడు? టైం అయిపోయింది, వెళ్తానమ్మా. ఏంటి, కాలేజీకి చాలా టైం ఉందిగా, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? ఇండియన్ ట్రెడిషన్ మీద ఇవాళ కిరణ్ తో మా కాలేజ్ లో లెక్చర్ ఇప్పిస్తున్నాను. ఏంటి, ఈ మధ్య అబ్బాయితో కొంచెం ఎక్కువ తిరుగుతున్నట్టున్నావు? రిలాక్స్ మామ్, యు డోంట్ లైక్ మీ టు స్పెండ్ మై టైం విత్ మై అమెరికన్ ఫ్రెండ్స్. కిరణ్ అంటే మనూరివాడు, మంచివాడు. హీస్ జస్ట్ ఎ ఫ్రెండ్. బాయ్. Wow, that was a great speech. Thank you. It's my pleasure. That was a good speech, yeah, it's really nice. I liked it. Yeah. It's pretty nice. కిరణ్, అచ్చుడు, అదే మా లైబ్రరీ. అండ్ ఇటువైపు వెళ్తే మా కంప్యూటర్ ల్యాబ్. పర్లేదు, స్పీచ్ బాగా ఇచ్చావు. ఎక్స్క్యూజ్ మీ.
Could you teach me a little more about Indian music? Yeah, Indian music. I teach Indian music. We like music. We hear music. Music in house. Music in marriage. Music in death. Music eating. Music sleeping. Music drinking. Music in bathroom. Anywhere music. Everywhere music. I teaching. You learning? ఆట కావాలా పాట కావాలా స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్ లో ఫ్లాట్ కావాలి వాట్ ఓ యు నో అండర్స్టాండింగ్ No. ఓ మై గాడ్ ఐ ట్రాన్స్లేట్ డాన్స్ యు వాంట్ సాంగ్ యు వాంట్ క్లీన్ అండ్ గ్రీన్ రియల్ తెలుగు బీట్ యు వాంట్ డాన్స్ యు వాంట్ సాంగ్ యు వాంట్ క్లీన్ అండ్ గ్రీన్ రియల్ తెలుగు బీట్ యు వాంట్ డాన్స్ ఐ వాంట్ సాంగ్ ఐ వాంట్ గాజువాక సెంటర్ వన్ ఫ్లాట్ ఐ వాంట్ ఓ మై గాడ్ Well done, Kiran. You're great. థాంక్స్ స్వప్న మంచి స్పీచ్ ఇచ్చావు. నా పరువు కాపాడావు. మై Play safe, guys. Play safe. థ్యాంక్ యూ. ఇదంతా ఏంటి స్వప్న ఇదంతా మా క్యాంపస్ లో కామన్. ఎయిడ్స్ అండ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవాయిడ్ చేయడానికి ఈ క్యాంప్స్ జరుపుతూ ఉంటారు. ఓకే కిరణ్, బాయ్. స్వప్న నేను నీకోసం ఎంత దూరం నుంచి వచ్చాను నువ్వు కాసేపు ఉండొచ్చు కదా ప్లీజ్ క్లాస్ ఉంది కిరణ్. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. నేను హార్ట్ సర్జన్ అవ్వాలని నీకు లేదా? బాయ్. బాయ్ ఎరా చెప్పేసావా? చెప్పేసే ఉంటావు. చీ అనేసి ఉంటదే, అందుకే ఢిల్లీ అయిపోయావు. లేదురా చెప్పలేదు. ఏంట్రా ఏం చూస్తున్నావు? ఏం లేదు, ఆ పిల్లకి చెప్పకపోతే కాకికో కొంగకో చెప్తావు కదా, అది చూస్తున్నా. అవును, ఇంతకీ అమెరికాలో కాకులు తెల్లగా ఉంటాయా నల్లగా ఉంటాయా? నీకెలా తెలుస్తుందిలే, నీకన్నా ఎక్కువ నాలెడ్జ్ నాకే తెలీదు. ఇంతకీ ఏ తెల్లకాకి చెప్తావురా? రేయ్ పిచ్చవాగుడు వాగేవంటే నరికేస్తాను. నరుకుతావురా? ఎందుకు నరకవు? నీ లవ్ ఫెయిల్యూర్ కాకూడదని చెప్పి నీకు సూపర్ సూపర్ అడియాలు ఇచ్చేస్తుంటే నన్నే నరికేస్తావు. అరే సారీరా, ఏదో కోపం అనేసాను. ప్లీజ్ ఇప్పుడైనా కొంచెం తినవా? నేను తిన్ను. నువ్వు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. అరే ప్లీజ్, ఇంకా ఎక్కువ మాట్లాడావంటే ఇంటి ముందర టెంట్ వేసుకుని మెడలో దండ వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. బీ కేర్ఫుల్. అరే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా చెప్పంటావురా? ఎప్పుడు పడితే అప్పుడా? అరే నాకు ఒక విషయం తెలియక అడుగుతాను. నన్ను వదిలేసి మరి నువ్వు ఆ అమ్మాయి గత 6 నెలలుగా అమెరికా అంతా తిరిగేస్తున్నారు. ఈ ముక్క చెప్పడానికి నీకు టైం దొరకలేదా? కాదురా, కరెక్ట్ టైం చూసి చెప్తాను. టైం ఎప్పుడో చెప్పనా? ఆ అమ్మాయి మెడలో ఎవడో తాళి కట్టేస్తున్నప్పుడు నువ్వు పక్క నుండి వాళ్ళ పెళ్లి చేయించి వాళ్ళు ఇచ్చే దక్షిణ తీసుకుని అప్పుడు చెప్పు. రే ప్లీజ్ అలా అనకరా. పోనీ నేను స్వప్నంతో చెప్పాల్సిందంతా ఒక క్యాసెట్లో రికార్డ్ చేసినా? అద్దిరా, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నువ్వు ఆ పంజుడు, నేను దీని సంగతి చూస్తా. మూడే తెచ్చావా? ఎవడు సరిపోతారా? చీజేసావా? చీజ్ అయిపోతే ఐ కాంట్ హ్యావ్ యా. హాయ్ స్వప్న. హే హాయ్ కిరణ్, ఏంటిలా సడన్ సర్ప్రైజ్? ఏం లేదు స్వప్న, అది నేను ఇలా ఊరికి కలుద్దాం అనిపించి. గ్రేట్. ఇంట్లో ఎవరు లేక బోర్ కొట్టి చస్తున్నాను. థ్యాంక్స్. హౌ ఇస్ విఠల్? ఇట్స్ ఫైన్. హే ఫీల్ ఎట్ హోమ్. Yeah. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. షూర్. ఫీలింగ్ కోల్డ్? కొద్దిగా. వేడి వేడి కాఫీ తీసుకొస్తాను. గో సిట్ దేర్, ఐల్ గెట్ ఇట్. కిరణ్ ఇక్కడున్నావా? ఏదో ట్రై చేస్తున్నాను. అది అలా కాదు, ఐల్ షో యూ హౌ.